ఈ కుంభకోణం ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే 2014 నవంబర్లో ఈ సంస్థ చెల్లింపు చేయడంలో విఫలమైంది. వీళ్ళు డిపాజిటర్లకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యి వాళ్లకు వడ్డీ రావడం ఆగిపోయింది. 2015 జనవరి నాటికి ప్రజలందరూ ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది అని గమనించి లక్షలాది మంది తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతూ కంపెనీ వద్దకు వచ్చారు. అప్పుడే ప్రజలందరికీ అర్థమైపోయింది మనం మోసపోయాంరా అని. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత అందరికీ తెలిసింది ఏంటంటే ఈ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఎలాంటి అనుమతి లేదు అని అప్పుడు తెలిసింది. ఆ తర్వాత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు అదే ఏపీ సిఐడికు ఈ కేసును బదిలీ చేయడం జరిగింది. ఈ కుంభకోణంలో దాదాపు 32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారు. వారి దగ్గర నుండి సుమారుగా 6,380 కోట్లు వసూలు చేశారు. ఈ కుంభకోణంలో చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, మరీ ముఖ్యంగా తమ జీవితకాలపు పొదుపును కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది ఏజెంట్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది. ఇందులో ప్రధాన నిందితుడు అవ్వ వెంకట రామారావు 2020 డిసెంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 4,141 కోట్లకు పైగా విలువున్న ఆస్తులను అటాచ్ చేసింది. అవే వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, ఇలా అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేసి బాధితులకు చెల్లించే ప్రక్రియ న్యాయస్థానాల ఆదేశాల మేరకు కొనసాగుతుంది. అలాగే చిన్న డిపాజిటర్లకు ప్రభుత్వాలు పాక్షికంగా చెల్లింపు కూడా చేశాయి.